నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 20వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది భావసి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. తాత్పర్యం: అర్జున, ప్రకృతి పురుషుడు అనే ఈ రెండు ఎప్పటి నుండో ఉన్నాయి. వీటికి అంతం లేదు. అంతేకాదు, ఈ వికారములు గుణములు ప్రకృతి నుండి సంభవిస్తున్నాయి. ప్రకృతి పురుషుడు ఇప్పటి వాళ్ళు కాదు, అనాది నుండి ఉన్నారు. ఈ రెండు పరమాత్మ నుండి ఉద్భవించినవే. పార్వతి ప్రకృతి అయితే శివుడు పురుషుడు, అదే అర్ధనారీశ్వర తత్వం. లక్ష్మి ప్రకృతి అయితే విష్ణువు పురుషుడు, అందుకే అమ్మవారు అయ్యవారి వక్షస్థలమును అలంకరించింది. సరస్వతి ప్రకృతి అయితే బ్రహ్మపురుషుడు, అందుకే సరస్వతి బ్రహ్మ నాలుక మీదనే ఉంది. లౌక్యంగా చూస్తే భర్త పురుషుడైతే భార్య ప్రకృతి, అందుకే ఆమె అర్ధాంగి, సహధర్మచారిణి అంటారు. ఈ ప్రకారంగా ప్రకృతి పురుషులు ఒకటే, వేరు కాదు. వారు అనాది నుండి ఉన్నారు. మనస్సు, బుద్ధి, అహంకారము అనే వికారాలు సత్వరజస్తమో గుణాలు ప్రకృతికి, అంటే ప్రకృతిలో సహజంగా ఏర్పడ్డాయి. ప్రకృతిలో నుండి పుట్టాయి, ప్రకృతిలోనే ఉన్నాయి. వీటి కలయిక నుండి వచ్చినయే మాయా, సంసారము, బంధనాలు. ఇవి కూడా అనాది నుండి ఉన్నాయి, ఈనాటివి కావు. ఈ వికారముల వల్ల ప్రకృతి నిరంతరం మార్పుకు లోనవుతూ ఉంటుంది. కానీ పురుషునకు ఈ వికారములు గుణములు లేవు అంటవు. నిర్గుణుడు, నిరాకారుడు పురుషుడు, చైతన్య శక్తి. ప్రకృతి అచేతనం. అచేతనమైన ప్రకృతిలో ఈ వికారాలు గుణములు అనాది నుండి ఉన్నాయి. మనం నిద్రపోయాము, కల వచ్చింది. ఎప్పటిదాకా మెలకువగా ఉన్నాం, ఎప్పుడు నిద్ర పట్టింది, ఎప్పుడు కల వచ్చింది అనే విషయాలు మనం ఎలా చెప్పలేమో, అలాగే ఈ వికారాలు గుణాలు క్షేత్రంలో ఎప్పుడు ఎలా పుట్టాయో చెప్పలేం. ఈ వికారాలు గుణాలు కేవలం ప్రకృతికి సంబంధించినవి, పురుషునికి కాదు. పురుషుడు అంటే ఆత్మశుద్ధమైనది. ప్రకృతిలో ఉన్న కామము, క్రోధము, మోహము మొదలగు వికారాలకు, రజస్తమో గుణాలకు లోనైతే ఆత్మ జీవాత్మ అవుతుంది. జీవాత్మ తన చుట్టూ సంసారం అనే సాలెగూడు తనకు తానే నిర్మించుకుంటాడు. ఆ వికారాలు గుణాలు అంతమైతే కానీ జీవాత్మ తన నిజస్వరూపమును పొంది పరమాత్మలో లీనం కాలేడు. అదే ముక్తి. దీనికి ఒకటే మార్గం: నేను వేరు, ఈ శరీరం వేరు అని అనుకోవడం. ఏ వికారములకు స్పందించకపోవడం, గుణములకు అతీతంగా ఉండడం, స్థిరచిత్తం కలిగి ఉండడం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.